హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న ఏషియా కప్ టోర్నమెంట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగింది. మనోళ్ళు పాకిస్తాన్ తుక్కు రేగొట్టారు. మామూలుగా ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్పై ఇండియాదే పైచేయి ఉంటుంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ట్రై సిరీస్లో మాత్రం పాకిస్తాన్దే పైచేయి ఉండేది. అది కూడా షార్జా, దుబాయ్ వేదికగా జరిగే మ్యాచుల్లో పాకిస్తాన్ ఎక్కువగా గెలిచేది. ఎందుకంటే అప్పట్లో ఒక ఎంపైర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. దుబాయ్లో కానీ మ్యాచ్లు జరిగితే అక్కడ పాకిస్తాన్ ఎందుకు గెలుస్తుందంటే ఎంపైర్లను మేనేజ్ చేస్తారు అని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు ఒక సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఎంపైర్. అప్పట్లో రివ్యూస్ కానీ డిఆర్ఎస్లు కానీ లేవు కాబట్టి పాకిస్తాన్ది నడిచింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అకీబ్ జావేద్ షార్జా కప్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో ఇండియాపై హైట్రిక్ తీశాడు. అందులో 3 ఎల్బిడబ్ల్యూలు. వాస్తవానికి అందులో ఒకటి మాత్రమే క్లీన్ ఫ్లమ్, మిగతా 2 ఎల్బిడబ్ల్యూలు కావనే విషయాన్ని సౌత్ ఆఫ్రికా ఎంపైర్ బయట పెట్టాడు అనమాట. అలా ఎంపైర్లను మేనేజ్ చేసి నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈ ఐసీసీ టోర్నమెంట్లో ఈ రివ్యూ సిస్టమ్, ఈ డిఆర్ఎస్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా మీద గెలవాలంటే చాలా కష్టమైపోతుంది. ఇక చూస్తే నిన్నటి మ్యాచ్లో మాత్రం మనోళ్ళు అయితే తుక్కు రేగొట్టారు. చాలా అవలీలగా ఈజీగా గెలిచేశారు. ఇక ఇదంతా ఒక వైపు అయితే మరో వివాదం నెలకొంది. అదేంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకోవడం మనం చూస్తుంటాం. కానీ నిన్న అది జరగలేదు. మ్యాచ్ అయిపోయిన వెంటనే శివం దుబే, సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్కి వెళ్ళిపోయారు. పాకిస్తానీ కోచ్ మైకేల్ హసీ ఒక సీరియస్ కామెంట్ చేశాడు. ఇండియన్ ఆటగాళ్ళు మ్యాచ్ అయిపోయిన వెంటనే సూర్యకుమార్ యాదవ్, శివం దుబే డైరెక్ట్గా పెవిలియన్లోకి వెళ్ళిపోయారు. ఇండియన్ ఆటగాళ్ళు కూడా పెవిలియన్లో కూర్చున్నటువంటి డకౌట్స్లో కూర్చున్నటువంటి ఆటగాళ్ళు కూడా బయటకు రాలేదు. పాకిస్తాన్ ఆటగాళ్ళతో షేక్ హ్యాండ్స్ పంచుకోలేదు. ముఖ్యంగా గేమ్ స్పిరిట్ మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ గేమ్ విషయంలో ఇలా చేస్తారని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీనికి సూర్యకుమార్ యాదవ్ చాలా సీరియస్గా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే, మేము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చాం. బీసీసీఐ భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. మా ముందు చాలా విషయాలు ఉంటాయి. అందుకే మేము పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి బాధితుల కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం అంటూ ఆయన సూర్యకుమార్ యాదవ్ ఒక కామెంట్ చేయడం. దానికి బిఫోర్ టాస్ వేసే సమయంలో కూడా పాకిస్తాన్ కెప్టెన్తో సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ కూడా కరచాలనం చేయలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలా వీళ్ళు ముందే ఒక ప్లాన్తో ఉన్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, మనం ఈ విజయాన్ని పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు అంకితం చేయాలి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి భారత ఆర్మీకి అంకితం చేయాలని ముందే అనుకున్నారు. కాబట్టి అదే ప్లాన్తో వాళ్ళు చాలా సీరియస్గా పాకిస్తాన్ని దంచి కొట్టారు. ఒక రకంగా అంటే వన్ సైడ్గా మ్యాచ్ చేసి పారేశారు. అలా ఇండియన్ టీం కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాకిస్తాన్ టీంకి గట్టి బుద్ధి చెప్పింది. ఇక దీనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్తో పాటు ఇండియన్ టీం పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం దానిపైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది పాకిస్తాన్ ఈ కుక్కలకి పర్ఫెక్ట్గా బుద్ధి చెప్పారనే విధంగా కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇది సంగతి.